రాక్షస కావ్యం 2 hours 10 minutes రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి పాపం పెద్దగా ఆడలేదు సినిమా. ఇప్పుడు ఆహాలో రిలీజ్ అయింది. సినిమా చూసాక నాకైతే ఒక మంచి రిఫ్రెషింగ్ కాన్సెప్ట్. కానీ సెకండ్ హాఫ్‌లో ఆ విలన్ అనే తమ్ముడు క్యారెక్టర్‌ని ఇంకొంచెం కన్విన్సింగ్‌గా తీసుంటే ఒక ఎక్సలెంట్ అండ్ యూనిక్ ఫిల్మ్ అయ్యుండేదనిపించింది. సో ప్రెజెంట్ అయితే ఫస్ట్ హాఫ్ అండ్ కాన్సెప్ట్ చాలా బాగుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం మిక్స్డ్ ఫీలింగ్‌నే ఇచ్చింది. ఓవరాల్‌గా ఒకసారి తప్పకుండా చూడదగ్గ సినిమా. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే తెలుగు వల్గర్ వర్డ్స్ సెకండ్ హాఫ్‌లో చాలానే ఉన్నాయి అండ్ దారుణంగా చంపుకునే సీన్స్ ఉంటాయి. సో చూడలేం. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే స్టార్టింగ్లో సాయి కుమార్ గారి వాయిస్ ఓవర్తో ఎక్స్ప్లెయిన్ చేసే ఒక మైథలాజికల్ స్టోరీని బేస్ చేసుకొని ఈ సినిమా స్టోరీ ఉంటుంది. అసలు ఆ మైథలాజికల్ స్టోరీ ఏంటి, ఆ స్టోరీని లింక్ చేసి ఈ సినిమాని ఎలా తీశారన్నది నేను మీకు రివీల్ చేశాకంటే మీరే చూసి తెలుసుకోవడం మంచిది. రేటింగ్ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ చూసే ముందు ఫ్యూ డేస్ బ్యాక్ నేను తీసిన వెబ్ సిరీస్లోని థర్డ్ ఎపిసోడ్ని ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా రిలీజ్ చేశా. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో నేను కూడా ఉంటా. మన ఛానల్ హోమ్ పేజ్లోనే ఉంది, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చా. 1 and 2 ఎపిసోడ్స్ చూడకపోయినా పర్లేదు, మీకు వీలైతే థర్డ్ ఎపిసోడ్ని అలా మీ ఫ్రీ టైంలో ఒకసారి చూసేయండి. ప్లస్ పాయింట్స్ ఒక్క సెకండ్ హాఫ్ని పక్కన తీసేస్తే ఫస్ట్ హాఫ్లో చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. స్టార్టింగ్లో చెప్పే మైథలాజికల్ స్టోరీ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ దానిని బేస్ చేసుకొని ఇందులో 2 మెయిన్ క్యారెక్టర్స్ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ టైం అభయ్ నవీన్ గారు అతని పర్ఫార్మెన్స్తో విశ్వరూపం చూపించారనిపించింది. ఇతను యాక్టింగ్తో సింగిల్ హ్యాండెడ్గా నడిపించారు సినిమాని. ఈయన రోల్లో వచ్చే మదర్ సెంటిమెంట్, ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్, సైకో క్యారెక్టర్ లాంటి ఇంట్రడక్షన్ ఇవి మేజర్ హైలైట్స్గా నిలుస్తాయి అండ్ అందరూ కనెక్ట్ అవుతారు ఈ ఎలిమెంట్స్కి. అండ్ ఒక స్టూడెంట్ రోల్లో చేసిన కుర్రాడ్ యాక్టింగ్తో చాలా వరకు కామెడీ వర్క్ అయింది. నాకైతే భలే నవ్వొచ్చేది, కళ్ళజోడు పెట్టుకొని భయపడుతున్నట్టు చేసిన ఆ యాక్టింగ్కి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సినిమాటోగ్రఫీ నార్మల్గా ఉంది, చాలానే షేకింగ్ షాట్స్ ఉన్నాయి. మైనస్ పాయింట్స్ అసలు ఈ సినిమా ఎందుకు వెలుగులోకి రాలేదు అనేలాగా ఫస్ట్ హాఫ్ అనిపిస్తే సెకండ్ హాఫ్ దానికి కంప్లీట్గా ఆపోజిట్. ఫస్ట్లో హీరో క్యారెక్టర్ ఒకటైతే సెకండ్ హాఫ్లో విలన్ అనే ఇంకో రోల్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అసలు అందులో నేనే విలన్ అంటూ ఫీల్ అయ్యే ఎమోషన్నే కన్విన్సింగ్గా లేదు, సిల్లీగా అనిపించింది. ఆ తర్వాత వచ్చే ప్రొసీడింగ్స్ కూడా ఇంకా డల్గానే మారాయి. మెయిన్ పాయింటే కన్విన్సింగ్గా లేకపోతే ఇంక ప్రొసీడింగ్స్ని ఏం ఎంజాయ్ చేస్తాం. లాస్ట్లో ట్విస్ట్ లాగా చూపిస్తారు ఒక విషయాన్ని, దాన్ని మనం సినిమా అవ్వడానికి అరగంట మిగిలింది అన్నప్పుడే మనకు తెలిసిపోతుంది. అలాగే సెకండ్ హాఫ్లో ఈ విలన్ రోల్ కోసం చూపించిందే మళ్ళీ మళ్ళీ చూపిస్తారు. క్లైమాక్స్ కూడా స్టార్టింగ్లో చెప్పిన మైథలాజికల్ స్టోరీకి కనెక్ట్ చేయాలి కాబట్టి ఇంకా ఎండ్ చేసేద్దాం అన్నట్టే ఉంది తప్ప ఒక ప్రాపర్ ఫ్లోలా అనిపించలేదు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ రిఫ్రెషింగ్, సెకండ్ హాఫ్ మాత్రం ఫస్ట్ హాఫ్ చూసి అంతే ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం అరకొర ఎంటర్టైన్మెంట్నే. ఓవరాల్గా అయితే ఇంప్రెసివ్ ఫస్ట్ హాఫ్, బిలో యావరేజ్ సెకండ్ హాఫ్. దీని రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.